దేవుని యొక్క పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. మీ అందరినీ చూడడము చాలా సంతోషమా? నిజం చెప్పాలంటే సంతోషమే, కానీ సంతోషం లేదు. మనమందరం కలిసి దేవుని స్తుతించి ఆరాధించిన రోజు ఎప్పుడు వస్తుందని అని చెప్పి మనము ఎదురు చూస్తూ ఉన్నాం. అవును కదా? ప్రైజ్ ది లార్డ్. దేవుడే సహాయం చేయాలి. మీరందరూ ప్రార్థించుచున్నారని ఎరిగి ఉన్నాను. ఆమేన్. ఈ వాక్యము మీరు చూస్తున్నారా? పోయిన వారము ఒక చక్కని వాక్యము దేవుని ద్వారా మీకు సెలవిచ్చినాను. దేవుడు వెతుకుచున్న వ్యక్తి నీవేనా? నీవే ఉన్న ఎడల నీ సమయంను కేటాయించి మనము ప్రార్థన చేయాలి. నాకు ఒకటి తెలుసు ప్రియులారా, మీరు వాక్యమును చూస్తారని తెలుసు, కానీ ఆదివారంలో మీరందరం లైవ్ ప్రోగ్రామ్ ఉంటుంది కదా, అంటే టీవీలో వస్తున్నది కనుక అది చూస్తారు. ఆమె చూడవద్దని నేను చెప్పడం లేదు. అభిషేకింపబడిన దేవ సేవకుని యొక్క ఆరాధనను మీరు చూడడం మంచిది. ఉదాహరణగా డాక్టర్ స్టీఫెన్ పాల్, లేదంటే జాన్ వెస్లీ, వాళ్ళందరూ అభిషేకింపబడిన వారు చక్కని వాక్యమును దయచేస్తారు. అలాంటి వాక్యమును చూసినా పర్వాలేదు, కానీ అభిషేకం లేని వారి యొక్క వర్తమానంను చూసి మీరు చెడిపోకూడదు. ఓకే. ఇంకొకటి, ఏదేమైనానో బయట తినడం కంటే మన ఇంటిలో తినడము అది వేరే. ఇప్పుడు దేవుడు మీకు ఒక కాపరిని నియమించి ఉన్నారు. ఆమె నీ కాపరి, నీవు గొర్రెలుగా ఉన్నారు కనుక దేవుడు నీ కాపరి ద్వారా నీకు ఏమి సెలవిచ్చి ఉన్నారో దాన్ని తప్పక వినడము నీ ఒక బాధ్యత. ప్రైజ్ ది లార్డ్. ఎలాగ కాపరిగా నా ఒక బాధ్యతను నేను నెరవేర్చుచున్నాను. జాన్ వెస్లీ వర్తమానం వినవద్దని చెప్పలే, కానీ నీకు జాన్ వెస్లీ తెలుసు, కానీ జాన్ వెస్లీకి నీవు తెలుసా? స్టీఫెన్ పాల్ నిన్ను పేరు పెట్టి ఎరిగి ఉన్నారా? లేరు. కానీ పాస్టర్ అయ్యా, పాస్టర్ అమ్మ మిమ్మల్ని ఎరిగి ఉన్నారు. మన కుటుంబం కొరకు బాధ్యత కలిగి వారు ప్రార్థించారు కనుక నీవు ఈ సంఘములో ఉన్నారు. నీకు కాపరిగా దేవుడు నియమించిన వారు కనుక వారు ఒక మాటను శ్రద్ధగా వినాలి. ప్రైజ్ ది లార్డ్. నేను చెప్పుచున్న మాటలను మీరు పని చేస్తూ వాక్యము వినడము కాదు, కూర్చోాలి. ఒక 1/2 అవర్ 1 అవర్ కూర్చొని ఏం అంకుల్ చెప్తున్నారు ఆ వాక్యమును రాసుకోవాలి. ప్రైజ్ ది లార్డ్. నేను వివరించి చెప్పడం లేదు, వాక్యమును మాత్రం మీకు బోధించుచూ వెళ్ళొచ్చున్నాను కనుక వాక్యంలో మన సంఘానికి దేవుడు ఏమి చెప్పుచున్నారో దానిని మీరు గుర్తెరగాలి. ప్రైజ్ ది లార్డ్. సమయం తీసుకొని ఇది నా సంఘం, మన సంఘము కొరకు దేవుడు ప్రత్యేకత కలిగి మాట్లాడి ఉన్నారని తలంచి మీరేం చేయండి, ఆ వాక్యమును ధ్యానించండి ప్రియులారా. అప్పుడు మీకు మేలు కలుగుతుంది. ఆమేన్. హల్లెలూయా. దేవుడు ఎప్పుడో మనకు సెలవిచ్చారు. ఏమని సెలవిచ్చారు? మీరు సిద్ధపడి అనేకులను సిద్ధపరిచి కావలివాణిగా ఉండమని. మొన్నటి రోజు నేను మెడ్రాస్ పాస్టర్తో మాట్లాడినప్పుడు పాస్టర్ ఒక్క మాట అన్నారు. దేవుడు నాతో మాట్లాడారయ్యా. ఏమని మాట్లాడారయ్యా అన్నాను. ప్రభు సెలవిచ్చారు, లోకములో చీకటి కమ్మి ఉన్నది, జనముల పైన కటిక చీకటి ఉన్నది, కానీ మీ మీద యెహోవా మహిమ ఉదయించి ఉన్నది. ఈ మాట మనందరికీ చక్కగా తెలుసు. మనతో దేవుడు ఎన్నోసారి మాట్లాడి ఉన్నారు. అవును ప్రియులారా, ఇలాంటి పరిస్థితి ఉన్నది కనుక మనం ఏం చేయాలి? దేవుని యొక్క వాక్యంలో మనము సంఘం నుండి వచ్చుచున్న ప్రతి వర్తమానమును సంఘ పిల్లలు ప్రతి ఒక్కరు ఏం చేయాలి? శ్రద్ధతో వినాలి. వాక్యమును మరల వినిన మా వాక్యం చొప్పున జీవించడానికి ప్రయాసపడాలి. ఆ వాక్యమే నిన్ను ఉజ్జీవింపజేస్తుంది ప్రియులారా. జాగ్రత్తగా ఉండండి. ఇంకొక కార్యం, ఒక చిన్న వాయిస్ మెయిల్ మేము పంపినాం. మనమందరము ఈ సమయం దేవుని యొక్క రాకడ అతి త్వరలో ఉన్నది కనుక మనమందరము సిద్ధపాటు కలిగి ఉండాలి. ఇప్పుడు మీరు చేస్తున్న ప్రార్థన సమయం కొనసాగండి. అది లేకుండా ఒక అర్ధ గంట లేదా 1 గంట మీరు ప్రేయర్ చేయాలి. అది 24 గంటలు ఒక చైన్ ప్రేయర్ లాగా మన సంఘం నుండి ప్రార్థన చేయాలని దేవుడు మనకు ప్రేరేపణ కలగ చేసి ఉన్నారు కనుక మీరందరూ దానిలో పాలు పొందుకోవాలి. మీరే చెప్పండి సమయంలో, అది మనకు సహాయపడుతుంది. లేని ఎడల నేనే ఫిక్స్ చేస్తాను.
ప్రైజ్ ది లార్డ్. కానీ మీరు చెప్పడము మంచిది. మీకు అనుకూలమైన సమయమును మాకు తెలియపరచండి. మినిమం హాఫ్ అన్ అవర్, మాక్సిమం 1 అవర్, కానీ నాకు తప్పక హాఫ్ అన్ అవర్ సమయము కావాలి. దేవుడికి సిద్ధమైతే సోమవారం నుండి దానిని మనము కొనసాగుతాం. అంటే మీ పేరు, ఫోన్ నెంబర్ నేను సృజన్కి ఇచ్చి ఉన్నాను, లేదా విజయ్, ఇద్దరు ఫోన్ చేస్తారు. మీకు ఫోన్ చేసినప్పుడు మీ అనుకూలమైన సమయమును మాకు చెప్పండి. మనం దాన్ని బట్టి ఒక చార్ట్ ప్రిపేర్ చేస్తాము. ప్రిపేర్ చేసి మనము 24 గంటలు అంటే చైన్ ప్రేయర్ చేస్తాం. ప్రతి బాప్టిజం పొందుకున్న వారు తప్పక ఈ ఒక దీనిలో పాల్పొందుకోవాలి. సబ్స్క్రైబ్ బటన్ ప్రెస్ చేయండి. అప్పుడు మీకు వెంటనే మీరు ఓపెన్ చేసిన వెంటనే ఈ కార్యక్రమం మీ యొక్క ఫోన్కి వస్తుంది. హల్లెలూయా. చాలండి, చాలా శుద్ధి కొట్టుకుంటే చాలా అంటున్నారు, అంతే కదా. ప్రైజ్ ది లార్డ్. సరే, మనం వర్తమానం వినడానికి వెళ్తాము. ప్రార్థన చేసుకుంటాం. ప్రభువా, నీకు వందనాలు, స్తోత్రము తండ్రి, స్తోత్రము. నీ కృపను బట్టి, కనికరము, ప్రేమ, దయను బట్టి వందనాలయ్యా తండ్రి. ఈ ఇక్కటైన సమయంలో కూడా రాజా, నా దేవుడు మీరు మాకు తోడుగా ఉన్నారయ్యా. మా సంఘ పిల్లలను చుట్టూ రాజా అక్కిని కంచె వేసి రాజా కాపాడుచున్నారు కనుక వందనాలయ్యా. నీ నామము మహిమపరచబడాలి. ఏదియో ఎంత మాత్రమో నీకు హాని చేయదని నా ప్రభు సెలవిచ్చి ఉన్నారు. అవునయ్యా, ఏది హాని చేయలేదు. కానీ మేము ఊరకనే ఉండకుండా రాజా, బాధపడుచున్న వారి కొరకు, శ్రమలలో ప్రభువా కష్టపడుతున్న వారి కొరకు ఎలుగెత్తి భారము కలిగి ప్రార్థించుటకు రాజా ఒక సైన్యముగా మమ్మల్ని లేవనెత్తవలని మనవి చేస్తున్నాము తండ్రి. సహాయం చేయండి ప్రభువా. ఆత్మ ప్రభు హస్తములో మమ్మల్ని మేము అప్పగించుకొని ప్రార్థించి ఉన్నాం. మా సంఘ పిల్లలు వ్యక్తిగతముగా, కుటుంబముగా తలంచి ప్రభువా ప్రార్థించుచున్నానయ్యా. ప్రభువా, నన్ను పాస్టమాను మీ హస్తములు అప్పగించి ప్రార్థించి ఉన్నాను. కృపను కుమ్మరించుము. త్వరగా రాజా మేము కూడుకొని రాజా మిమ్మల్ని స్తుతించి ఆరాధించి కనపరచుటకు సహాయం చేయి. యేసు నామములో నా తండ్రి, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. 5 నిమిషం అయిపోయిందా? ప్రైజ్ ది లార్డ్. ఓకే, ఈరోజు ఒక చక్కని వాక్యం, దేవుడిచ్చిన వాక్యమును నేను మీతో మాట్లాడడానికి దేవుడు సహాయం చేయాలి. 2 తిమోతేయు 4వ అధ్యాయము 7, 8. ప్రైజ్ ది లార్డ్. 2 తిమోతేయు చాప్టర్ 4 వర్డ్స్ 7 and 8. ప్రైజ్ ది లార్డ్. ఇది అంటే పౌలు సెలవిచ్చిన మాట. ప్రియులారా, ప్రభు మనకిచ్చిన ఒక చక్కని వాక్యంలో మనము చూడబోతున్నాము. ప్రియులారా, 2 తిమోతేయు 4వ అధ్యాయము 7, 8 వాక్యము. ప్రైజ్ ది లార్డ్. ఇది పౌలు సెలవిచ్చిన ఒక గమ్యమైన మాట. ప్రియులారా, ప్రభు సెలవిచ్చినట్టు ప్రభు సెలవిచ్చారు. సమాప్తమైనది. అది ఒక విక్టోరియస్, ఒక ఎలా గెలిచిన ఒక మాట. అలాగనే పౌలు సెలవిచ్చిన మాట ఇది. చూడండి, 2 తిమోతేయు 4వ అధ్యాయము 7, 8. మంచు పోరాటము పోరాడి తిని, నా పరుగు కడముట్టించి తిని, విశ్వాసము కాపాడుకొంటిని. హల్లెలూయా. మంచు పోరాటము పోరాడి తిని, నా పరుగు కడముట్టించి తిని, విశ్వాసము కాపాడుకొంటిని. హల్లెలూయా. ఇక మీదట నా కొరకు నీతి క్రీడము ఉంచబడి ఉన్నది. ఆ దినమందు నీతి గల న్యాయాధిపతి అయిన ప్రభువు అది నాకు మాత్రమే కాకుండా తన ప్రత్యక్షతను అపేక్షించు వారందరికీ అనుగ్రహించెను. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. వింటాము. మంచు పోరాటము పోరాడి తిని, మొదటిగా. రెండవది, పరుగు కడముట్టించి తిని. మూడవది, విశ్వాసము కాపాడుకొంటిని. తర్వాత, ఇక మీదట నా కొరకు నీతి క్రీడము ఉంచబడి ఉన్నది. ఆ దినమందు నీతి గల న్యాయాధిపతి అయిన ప్రభువు అది నాకు మాత్రమే కాకుండా తన ప్రత్యక్షతను అపేక్షించు వారు అందరికీ అనుగ్రహించును. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఓకే, మంచు పోరాటము, పరుగు పందెయము, విశ్వాసము, ఈ 3 కార్యము ఎక్కడ జరగాలి? ఈ భూలోకములో జరగాలి. ప్రైజ్ ది లార్డ్. ఓకే, నీతి గల న్యాయాధిపతి అయిన మన ప్రభు
ఆయన ఎక్కడ ఉన్నాడు? పరలోకములో ఉన్నాడు. నీతి కిరీటం ఎక్కడ ఉన్నది? పరలోకములో ఉన్నది. కనుక ప్రియులారా, ఈ ఒక్క మాట పలకడానికి ముందుగా ఆయన చేసిన త్యాగం ఏంటి, ఆయన ఒక ప్రయాసం ఏంటి? మీ అందరికీ తెలుసు, పౌలు సామాన్యమైన వ్యక్తి కాదు. జ్ఞానం కలిగిన వ్యక్తి. మన ఎంబీఏ అంటే మనము చెప్తాం కదా, అలాగని ఫారిన్ లో వెళ్ళి ఎంబీఏ చదివిన వారు, గొప్ప ఐశ్వర్యవంతుడు. ప్రైజ్ ది లార్డ్. కానీ ఆయన ఒక ఆయన ప్రయాసమును బట్టి ముగింపు దినములో, ఆయన జీవితం ఒక ముగింపు దినములో ఆయన ధైర్యముగా సెలవిచ్చాడు. ఏమని సెలవిచ్చాడు? మంచి పోరాటం పోరాడినానయ్యా, నేను పరుగు కడముట్టించినానయ్యా, విశ్వాసమును నేను కాపాడుకున్నాను. భూలోకములో ఆయన చేసిన సమస్త కార్యములు చెప్పిన తర్వాత ఇప్పుడు అంటున్నాడు, నీతి గల న్యాయాధిపతి. ఆయన ఎక్కడ ఉన్నాడు? పరలోకమందు ఉన్నాడు. ఆయన ఏం చేయబోతున్నాడు? నీతి క్రీడమును నాకు ధరిపించబోతున్నాడు. నాకు మాత్రమే కాదు, ప్రైజ్ ది లార్డ్, తన ప్రత్యక్షతను అపేక్షించు వారందరికీ కూడా దేవుడు దానిని దయచేస్తాడు. కనుక మనం ఈ లోకంలో ఉన్న మనము పౌలు లాగా ఏం చేయాలి? మంచి పోరాడాలి. పరుగును కట్టముట్టించాలి, విశ్వాసమును కాపాడుకోవాలి. రక్షింపబడి ఉన్నాము అంతే అని కాదు ప్రియులారా. ప్రతిరోజు మనం ఏం చేయాలి? ముందు సాగాలి. చూడండి, ఇది చెప్పడానికి ముందుగా ఆయన జీవితంలో జరిగిన కొన్ని కార్యములు మనము ధ్యానిస్తాం. ఫిలిప్పీ పత్రిక 3వ అధ్యాయము 10 నుండి 14 దాకా. ఫిలిప్పీ పత్రిక 3వ అధ్యాయము 10 నుండి 14 దాకా. పౌలు ఒక జీవిత అనుభవమును మనము చూస్తాం. ఎందుకు చూడాలి? పౌలు ఏమన్నాడు? నాకు మాత్రము కాకుండా తన ప్రత్యక్షతను అపేక్షించు అందరికీ. ప్రైజ్ ది లార్డ్. సో మనం కూడా ఆయనలాగా ప్రయాసపడతాం. అంటే దేవుడు మన సంఘానికి మనల్ని ప్రేమించి ప్రభు సెలవిచ్చుచున్న ఈ మాట, ఇది చివరి గడియలో ఉన్నాము కనుక మనము సిద్ధపడతాము, లేదా జాగ్రత్త కలిగి ఉంటాము ప్రియులారా. ప్రైజ్ ది లార్డ్. ఫిలిప్పీ పత్రిక 3వ అధ్యాయము 10 నుండి 14. ఎవ్విధము చేతనైనను మృతులలో నుండి నాకు పునరుత్థానము కలగవలనని, ఆయన మరణ విషయములో సమాన అనుభవము గలవాడనై ఆయన పునరుత్థాన బలమును ఎరుగు నిమిత్తమును, ఆయన శ్రమలలో పాలివాడనగుట ఎట్టిదో ఎరుగు నిమిత్తమును సమస్తమును నష్టపరుచుకొని వాటిని పెండతో సమానముగా ఎంచుకొనుచున్నాను. హల్లెలూయా. చూడండి, ఈయన ఏమంటున్నాడు ఇక్కడ, మంచిగా ధ్యానిస్తాము. మొదటిగా, ఎవ్విధ చేతనైనను మృతులలో నుండి నాకు పునరుత్థానము కలగవలనని. అంటే పునరుత్థానం, చనిపోయిన తర్వాత నేను ఇక్కడ వెళ్ళాలి, పరలోకము వెళ్ళాలి. ఎందుకొరకు వెళ్ళాలి? అక్కడ నీతి గల న్యాయాధిపతి నా ప్రభు నా కొరకు ఎదురు చూస్తూ ఉన్నారు. నేను అక్కడ వెళ్ళి ఏం చేయాలి? ఆ క్రీడమును నేను పొందుకోవాలి. కనుక మృతులలో నుండి నాకు పునరుత్థానము కలగవలనని మొదటిగా. రెండవది, ఆయన మరణ విషయంలో సమాన అనుభవము గలవాడనై. ప్రైజ్ ది లార్డ్. మూడవది, యేసయ్యను ఆయన పునరుత్థాన బలమును ఎరుగ నిమిత్తమును. ప్రైజ్ గాడ్. హల్లెలూయా. నాలుగవది, ఆయన శ్రమలలో పాలివాడనగుట ఎట్టిదో ఎరుగ నిమిత్తమును. ఈ 4 కార్యమును బట్టి సమస్తమును నష్టపరచుకొని వాటిని పెంటతో సమానముగా ఎంచుకొనుచున్నాను. అందుకే ధైర్యముగా చెప్పగలుగుతున్నారు, మంచి పోరాటం పోరాడిన, పరుగును కడముట్టించిన. ప్రైజ్ ది లార్డ్. ఇది మనకు ఆయన ఇచ్చిన ఆలోచనగా ఉన్నది. మృతులలో నుండి నాకు పునరుత్థానము కలగవలనని. సో పునరుత్థాన శక్తితో మనము ప్రతిరోజు మనం ఏం చేయాలి? జీవించాలి. హల్లెలూయా. ఉదయం లేస్తున్నాము, ప్రభువా నీ పునరుత్థాన శక్తితో ఈ నూతన దినమును చూడడానికి ప్రభువా మాకు సహాయం చేసి ఉన్నావు కనుక నీ కృప ద్వారా నన్ను తృప్తిపరచుము. ఈ దినములన్నీ నేను ఉత్సహించి సంతోషించినట్లు ప్రభువా సహాయం చేయి. ప్రతిరోజు
ఉదయం మనం లేచినప్పుడు ఎవరి ద్వారా లేపబడుతున్నాము? పునరుత్థాన శక్తితో. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. అంటే రాత్రి ఒక 10 గంటలకు పండుకుంటాం ప్రియులారా, ఉదయం 4 గంటలకు లేస్తున్నాం. ఆ మధ్యలో ఏం జరుగుతున్నది తెలియదు. ఒక కుట్టి సావు అంటాము, కానీ ఉదయము మరల దేవుడు తన పునరుత్థాన శక్తితో మనల్ని ఏం చేస్తున్నాడు? లేపుతున్నాడు. ఆమేన్, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, ఆమేన్. సో మనకు సావంటే మనకు భయం లేదు. ఎందుకు? మన యేసయ్య మరణము యొక్క అధికారి అయిన అపవాదిని, మరణ భయమును కలుగ చేయవాలని తన ఒక మరణము ద్వారా గెలిచి ఉన్నారు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. చూడండి, సమస్తమును నష్టపరచుకొని వాటిని పెంటతో సమానముగా ఎంచుకున్నారు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. మనం కూడా మన గమ్యము ఏంటి? ఇది కాదు మనం గమ్యం. మన గమ్యం ఏంటి? పరలోక రాజ్యం. హల్లెలూయా, హల్లెలూయా. మీరు విని ఉంటారు. ఒకసారి సమయం లేదు, మనం వాక్యం ధ్యానించుకుని వెళ్తాం. ప్రైజ్ గాడ్. రెండవ కార్యం, ప్రైజ్ లార్డ్. ఇది వరకే 12వ వాక్యం చూడండి. ఇది వరకే నేను గెలిచి తిని అని అయినను, ఇది వరకే సంపూర్ణ సిద్ధి పొంది తిని అని అయినను నేను అనుకొనుట లేదు. కానీ నేను దేని నిమిత్తమో క్రీస్తు యేసు చేత పట్టబడి తినో దాని పట్టుకొనవలనని పరుగెత్తుచున్నాను. ప్రైజ్ ది లార్డ్. ఒకటి పోరాటము, రెండవది పరుగు పందెం. నేను ఎందుకొరకు పరుగెత్తుచున్నాను? ఇక్కడ ఆయన పౌలు చెప్పుచున్న మాట చూడమ్మా. ఇది వరకే నేను గెలిచి తిని అని అయినను, ఇది వరకే సంపూర్ణ సిద్ధి పొంది తిని అని అయినను నేను అనుకొనట లేదు. నేను దేని నిమిత్తమో క్రీస్తు యేసు చేత పట్టబడి తినో దానిని పట్టుకొనవలనని పరిగెత్తుచున్నాను. ప్రభు నన్ను ఎన్నుకున్నారు, నన్ను ఏర్పరిచి ఉన్నారు. తన సిద్ధమును నాలో నెరవేర్చుటకు, తన నామమును నా ద్వారా మహిమపరచుటకు ప్రభు ఎన్నుకున్నారు. కనుక పౌలు సెలవిచ్చుచున్న కార్యం ఏంటి? క్రీస్తు యేసు చేత పట్టబడిన నేను దానిని పట్టుకొనవలనని పరిగెత్తుచున్నాను. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. 13వ వాక్యంలో, సహోదరులారా, నేను ఇదివరకే పట్టుకొని ఉన్నానని తలంచుకొనను. అయితే ఒకటి చేయుచున్నాను, వెనక ఉన్నది మరచి ముందున్న వాటి కొరకు వేగరపడుచు, అంటే పరిగెత్తుచు, క్రీస్తు యేసునందు దేవుని ఉన్నతమైన పిలుపునకు కలుగు బహుమానము పొందవలనని గురి యొద్దకు పరిగెత్తుచున్నాను. హల్లెలూయా. రెండవ కార్యం, దేని కొరకు పరిగెత్తుచున్నాను? మొదటి కార్యము, యేసు ప్రభు నన్ను దేని కొరకు పట్టబడితేనో దానిని పట్టుకొనవలనని పరిగెత్తుచున్నాను. రెండవది, క్రీస్తు యేసునందు దేవుని ఉన్నతమైన పిలుపునకు కలుగు బహుమానము పొందవలనని. హల్లెలూయా. పిలిచిన నా దేవుడు ఎందుకొరకు పిలిచారు? దేవుని యొక్క వాక్యం చక్కగా రాయబడి ఉన్నది కదా, మీ అందరికీ తెలిసిన వాక్యం. ఎవరిని ఎన్నుకున్నారో వారిని పిలిచారు, వారిని నీతిమంతునిగా చేశారు. వాని ద్వారా దేవుడు తన నామమును మహిమపరచారు. ఇక్కడ దేవుడు సెలవిచ్చిన కార్యము, క్రీస్తు యేసునందు దేవుని ఉన్నతమైన పిలుపునకు కలుగు బహుమానము పొందవలనని గురి యొద్దకు పరిగెత్తుచున్నాను. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. కనుక ప్రియులారా, ఆయన మంచి పోరాడాడు. అది మాత్రం కాదు, పరుగును కడముట్టించారు. 3వ కార్యము, విశ్వాసమును ఆయన కాపాడుకున్నారు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. మనము ఎడదగగా, అంటే సొమ్ము చిల్లిపోకుండా ప్రార్థన చేయాలని దేవుడు ఒక ఉపమానం చెప్తారు. ఆ విధవరాలు ఒక అన్యాయమైన న్యాయాధిపతి యొక్క ఉపమానం చెప్పినప్పుడు చివరిగా ప్రభు ఒక మాట అంటారు. లూకా సువార్త 18వ అధ్యాయము 8వ వాక్యంలో అది రాయబడి ఉన్నది. ఆయన వారికి త్వరగా న్యాయము తీర్చను. ఎవరికి? ఆ విధవర. ప్రైజ్ ది లార్డ్. విధవరాలకు అన్యాయమైన న్యాయాధిపతి న్యాయం చేయడానికి పూనుకున్నాడు కనుక నీతిగల న్యాయాధిపతి అయిన మన దేవుడు ఏం చేస్తారా? ఆయన వారికి త్వరగా న్యాయము తీర్చెను. వారి విషయమే కదా ఆయన దీర్ఘ శాంతము చూపుచున్నాడని మీతో చెప్పుచున్నాను. ఆయనను
మనుష్య కుమారుడు వచ్చినప్పుడు ఆయన భూమి మీద విశ్వాసము కనుగొనెనా. హల్లెలూయా. ఏమంటున్నారు చూడండి, ఆయనను మనుష్య కుమారుడు వచ్చినప్పుడు ఆయన భూమి మీద విశ్వాసము కనుగొనెనా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. సో విశ్వాసమును మనం ఏం చేయాలి? కాపాడుకోవాలి. విశ్వాసమును కాపాడుకోవాలి. పౌలు దానిని కాపాడుకున్నారు. ఇప్పుడు పరుగు పందెం గురించి ఒక 3 కార్యం మనము త్వరగా ధ్యానించుకుంటాం. మొదటి కొరింథీ పత్రిక 9వ అధ్యాయము 24 నుండి 27 దాకా. ప్రైజ్ ది లార్డ్. మొదటి కొరింథీ పత్రిక 9వ అధ్యాయము 24 నుండి 27. ప్రైజ్ ది లార్డ్. పందెయపు రంగమందు పరుగెత్తు వారు అందరూ పరుగెత్తుదురు, కానీ ఒక్కడే బహుమానము పొందునని మీకు తెలియదా? అటువలే మీరు బహుమానము పొందినట్లుగా పరిగెత్తుడి. హల్లెలూయా. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. అందరము పరిగెత్తుతారు, కానీ బహుమానము లేదా క్రీడము లేదా ఎవరికి దొరుకుతుంది? ఒక్కడే బహుమానము పొందునని మీకు తెలియదా? మరలా చదువుతాను చూడండి. పందెయపు రంగమందు పరిగెత్తు వారు అందరూ పరిగెత్తుదురు, కానీ ఒక్కడే బహుమానము పొందునని మీకు తెలియదా? అటువలే మీరు బహుమానము పొందినట్లుగా పరిగెత్తుడి. హల్లెలూయా. అవును ప్రియులారా, మన బహుమానం ఏంటి? నీతి క్రీడము. నీతి క్రీడం అంటే, నీతి క్రీడము కంటే నీతి క్రీడమును ఇచ్చుచున్న నీతి గల న్యాయాధిపతి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. బల మంచు దాసుడా అని చెప్పి మన దేవుని యొద్ద నుండి మనము బహుమానము పొందుకోవాలి. కనుక ఈ పరుగు పందెయములో మనం ఎలా ఉండాలా? బహుమానము పొందినట్లుగా మనము పరిగెత్తాలి. ఆమెన్ చెప్తాం. హల్లెలూయా. ఆమెన్. బహుమానము పొందినట్లుగా పరిగెత్తడానికి దేవుడు మీకును నాకును మనందరికీ సహాయము చేయాలి. హల్లెలూయా. 2వ కార్యం చూడండి, అదే అధ్యాయంలో 25వ వాక్యము. మరియు పందెయమందు పోరాడు ప్రతివాడు అన్ని విషయములందు మితముగా ఉండును, వారు క్షయమగు క్రీడము పొందినట్లుగా. మనమైతే అక్షయమగు క్రీడమును పొందుటకు మితముగా ఉండాలి. హల్లెలూయా. ఉన్నాము. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. సో క్షయమగు క్రీడము కొరకు వాళ్ళు ఎలాగ ఉన్నారా? మితముగా ఉన్నారు కనుక అక్షయమగు క్రీడమును పొందినట్లుగా. క్రీడము కంటే క్రీడమును ఇచ్చుచున్న నీతి గల న్యాయాధిపతి యొద్ద నుండి మనము పొందుతున్నాము కనుక మనము ఇంకా జాగ్రత్తగా మితముగా మనము ఉండాలి. హల్లెలూయా. ప్రభువే మనకు సహాయం చేయాలి. మొదటిగా బహుమానము పొందినట్లుగా పరిగెత్తాలి. రెండవది క్రీడము పొందుట కొరకు మనమైతే ఎలా ఉండాలి? మితముగా ఉండాలి. ఓకే. మూడవది మితముగా ఉండాలి. పరిగెత్తడానికి మనము మితముగా ఉండాలంటే ఎలాగ ఉండాలి? ఇతరులకు ప్రకటించిన తర్వాత నేనే భ్రష్టుడనై పోదును ఏమో అని నా శరీరమును నలుగ కొట్టి దానిని లోపరచుకొనుచున్నాను. హల్లెలూయా. హల్లెలూయా. అంటే మనం ఎలాగ మితముగా ఉండాలి? నేనే భ్రష్టుడనై పోదును ఏమో అని నా శరీరమును నలుగ కొట్టి దానిని లోపరచుకొనుచున్నాను. హల్లెలూయా. సిద్ధపడతాం ప్రియులారా. మనము సిద్ధపడాలి, అనేకులను సిద్ధపరచాలి. ప్రైజ్ ది లార్డ్. ఆమేన్. ఒక డిసిప్లిన్ లైఫ్ అంటే వాక్యమును ధ్యానించడము, వాక్యము చొప్పున నడవడము, ప్రార్థన చేయడము, సాక్ష్యముగా ఉండడము, సువార్తను ప్రకటించడము, ఇవన్నీ మన జీవితంలో క్రమముగా ఉండాలి. ఎందుకొరకు? అక్షయమగు, ప్రైజ్ ది లార్డ్, అక్షయమగు క్రీడము పొందుట కొరకు మనము మితముగా ఉండాలి. ఇది పరుగు పందెంలో జరుగుతున్న 2వ కార్యము. 3వ కార్యము కాబట్టి 26. కాబట్టి నేను గురి చూడని వాని వలె పరిగెత్తు వాడను కాను. నేను గురి చూడని వాని వలె పరిగెత్తు వాడని కాను. గాలిని కొట్టినట్లు పోట్లాడట లేదు కానీ. హల్లెలూయా. హల్లెలూయా. అంటే ఒక వ్యక్తి, అంటే నేను అనుకున్నాను ఐన్స్టీన్. ప్రైజ్ ది లార్డ్.
ఐన్స్టీన్ ప్రయాణంలో వెళుతున్నారు. ఇక్కడ ట్రైన్లో వెళుతూ ఉన్నారు. వెళ్ళిన సమయంలో మీ అందరికీ తెలిసింది అనుకున్నా, ప్రైజ్ ది లార్డ్. వెళ్ళినప్పుడు టికెట్ కలెక్టర్ వస్తారు, వచ్చి టికెట్ అడుగుతారు. టికెట్ అడిగిన వెంటనే ఆయన వెతుకుతూ ఉన్నారు. ఆయన గుర్తు పెట్టేస్తారు, ఈయన గొప్ప సైంటిస్ట్ ఐన్స్టీన్ అని గుర్తు పెట్టి, అయ్యా మీరు టికెట్ కొని ఉంటారని నాకు తెలుసు, బాధపడకండి, పర్వాలేదు, టికెట్ లేదంటే కూడా పర్వాలేదు అని చెప్పి ఆయన వెళ్ళిపోతాడు. వెళ్ళిపోయిన తర్వాత మరల తిరిగి వచ్చినప్పుడు మళ్ళీ కూడా ఐన్స్టీన్ ఏం చేస్తారు, వెతకుచూ ఉన్నారు. అప్పుడు ఆ టికెట్ కలెక్టర్ వచ్చి, ఎందుకయ్యా ఇంత కష్టపడుతున్నారు, నేను వద్దు చెప్పినా కదా, మళ్ళీ ఎందుకు టికెట్ మీరు వెతకుచూ ఉన్నారన్నప్పుడు ఐన్స్టీన్ ఒక మాట అంటారు, అయ్యా ఆ టికెట్ నాకు దొరకలేదని అనుకోండి, నేను ఎక్కడ దిగాలో ఆ స్థలం నాకు తెలియదు. గొప్ప సైంటిస్ట్, కానీ ఏం చెప్తున్నాడు ఆయన, నేను దిగవలసిన నా డెస్టినేషన్, నా గమ్యము, నేను ఎక్కడ దిగాలో ఆ ట్రైన్ టికెట్లోనే ఉన్నది, నాకు తెలియదయ్యా అంటున్నారు. చూడండి ప్రియులారా, మనం ఎలాగ ఉన్నామో, మన గమ్యము ఏదని మనము ఎరిగి ఉన్నామా? మనం ఈ లోకము కొరకు కాదు, పరలోకము కొరకు మనం ఏం చేయాలి, పరిగెత్తాలి. ప్రైజ్ ది లార్డ్. నీతి కల న్యాయాధిపతి మనకు జీవ క్రీడమును అనుగ్రహించబోతున్నాడు. ఆమేన్, హల్లెలూయా. కాబట్టి హెబ్రీ పత్రిక 12వ అధ్యాయము మొదటి వాక్యం చూస్తాము. హెబ్రీ పత్రిక 12వ అధ్యాయము మొదటి వాక్యము. 11వ అధ్యాయంలో మనం గొప్ప సాక్ష్య సమూహమును చూస్తున్నాము. 12వ అధ్యాయంలో మొదటి వాక్యం, ఇంత గొప్ప సాక్షి సమూహము మేఘము వలె మనలను ఆవరించి ఉన్నందున మనము కూడా ప్రతి భారమును సులువుగా చిక్కులో పెట్టు పాపమును విడిచిపెట్టి విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించువాడునైన యేసు వైపు చూచుచు మన ఎదుట ఉంచబడిన పందెములో ఓపికతో పరిగెత్తెదము. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని యొక్క ఆలోచన చూడండి ప్రియులారా. ఎన్నో సాక్ష్యము మనము విని ఉన్నాము, చూసి ఉన్నాము. కనుక మనము కూడా ప్రతి భారమును సులువుగా చిక్కులో పెట్టు పాపమును విడిచిపెట్టి విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించువాడునైన యేసు వైపు చూచుచు మన ఎదుట ఉంచబడిన పందెములో ఓపికతో పరిగెత్తాలి. హల్లెలూయా. పరిగెత్తుతామా? మంచి పోరాటము పోరాడాలి. పరుగును కడముట్టించాలి. విశ్వాసమును కాపాడుకోవాలి. నీతి క్రీడము పొందుకోవాలి. నేను ఒకసారి మనం చూసిన కార్యం అంటే చివరిగా మనం చూసినాం కదా, దేవుడు ఒక కార్యం చెప్పారు. ఏమని చెప్పారు? నేను దేశమును పాడు చేయకుండానట్లు. హల్లెలూయా. ఎవరు పాడు చేస్తారా? అపవాది కాదు. నేను అంటే ప్రభు చెప్తున్నాను, నేను దేశమును పాడు చేయకుండానట్లు ప్రాకారమును దిట్టపరచుటకును బద్దలైన సందులలో నిలుచుటకును తగినవాడు ఎవడని నేను ఎంతో విచారించిన ఒక్కడైనను కనబడలేదు. హల్లెలూయా. ఇది పోయిన కార్యం, పోయిన మెసేజ్లో మనం చూసినాము. అంటే దేశమును పాడు చేయకుండానట్లు. ఇది చాలా వింతైన కార్యం. దేశమును ఇచ్చిన వాడెవరు? మన ప్రభువైన యెహోవా దేవుడే. దేశమును ఇచ్చిన వాడు ఆయనే. ఇప్పుడు దేశమును నాశనము చేయుటకు పూనుకొని ఉన్నాడు. పూనుకొనిన వాడు ఆయనే. ఎందుకు ఆ దేశమును పాడు చేయాలి? దేశములో ఏమొచ్చింది? పాపం వచ్చినది. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు కానీ దేశమును కాపాడుకొనుటకు ప్రార్థించిన ఒక మనిషిని వెదకొచ్చు, ఒక్కడు దొరకలేదు గనుక సంతాపపడుచున్నవాడు ఆయన, బాధపడుచున్నవాడు ఆయన. ఇదేంటి కొంచెం కన్ఫ్యూషన్గా ఉన్నట్టు ఉన్నది కదా. దేశం ఇచ్చారు, ఇప్పుడు దేశంలో ఉన్న పాపమును బట్టి దానిని పాడు చేయాలని పూనుకున్నాడు. కానీ పాడు చేయకుండా దాన్ని తప్పించుటకు, కాపాడుట కొరకు ఎవరైనా ఒక వ్యక్తి ఏం చేయాలా? ప్రార్థించాలి. దాని కొరకు ఒక వ్యక్తిని ఆయన ఎదురు చూస్తూ ఉన్నారని మనము ఎరిగి ఉన్నాం. పోయినసారి మనం చూస్తున్నాము, ప్రైజ్ ది లార్డ్, మోసే దేవుని కొరకు ఆయన ఏం చేస్తున్నాడు? ఆ సందులో నిలబడి ఆయన ఏం చేస్తున్నాడు? ప్రార్థించుచున్నాడా అని మనము ఎరిగినము ప్రియులారా.
ఇశ్రాయేలు జనము చేసిన 3 తప్పు. ఒక్కొక్కటి ఏంటి? తన రక్షకుడైన దేవుని వారు మర్చిపోయారు. రెండవది, రమ్యమైన దేశమును నిరాకరించి ఆయన మాటను నమ్మకపోయిరి, లేదా ఆయన మాట మీద అపనమ్మకం, అవిశ్వాసం కలిగి ఉన్నారు. మూడవది ఏం చేశారు? ఒక దూడను సిద్ధం చేసి దానికి సాగిలపడి బలి అర్పించి, ఓ ఇశ్రాయేలు, ఐగుప్తు దేశం నుండి నిన్ను రప్పించిన నీ దేవుడు ఇదే అని చెప్పి విగ్రహ ఆరాధన ద్వారా దేవుని నొప్పించారు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అప్పుడు ప్రభు ఒక కాంబో ఆఫర్ ఇచ్చారు. అదే కదా, మోసేకి ఏమన్నారు? నీ ఊరకనే ఉండము, నేను నిన్ను గొప్పవాణిగా చేస్తాను, వారి మీద నా కోపము మండుచున్నది, నేను నిన్ను గొప్పవాణిగా చేస్తాను, ఊరుకో అన్నాడు. అని మోసే ఏమన్నాడు? అయ్యా వద్దయ్యా వద్దు, ఆమె నా ప్రజలను మీరు ఏం చేయండి? క్షమించండి, లేని ఎడల ఇదిగో నీవు రాసిన గ్రంథంలో నుండి నా పేరును తుడిచివేయము అన్నారు. అంటే ప్రభు ఒక హృదయమును ఎరిగి ప్రార్థన చేసిన మోసే. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు మనము పౌలు మనకు మంచి చక్కని ఆలోచన ఇచ్చారు కదమ్మా. మంచి పోరాటం పోరాడాలి, పరుగును కడముట్టించాలి, ఆమె విశ్వాసమును కాపాడుకోవాలి అని చెప్పారు. కానీ ఆయన మనసులో ఉన్న కార్యమును, ఒక 3 కార్యమును చూసి దాని తర్వాత ఆయన చేసిన హెచ్చరికను చూసి మనము ముగించుకుంటాము. రోమపత్రిక 9వ అధ్యాయము 9వ అధ్యాయం మొదటి 3 వాక్యములు మనం చదువుకుంటాము. అక్కడ పౌలు సెలవిచ్చుచున్న కార్యమును చూడండి. నాకు బహు దుఃఖమును నా హృదయములో మానని వేదనయు కలవు. ప్రైజ్ ది లార్డ్. ఆయనకు దుఃఖంగా ఉన్నాడు, మానని వేదనతో ఉన్నాడు. నాకు బహు దుఃఖమును నా హృదయములో మానని వేదనయు కలవు, క్రీస్తునందు నిజమే చెప్పుచున్నాను, అబద్ధమాడుట లేదు, పరిశుద్ధాత్మయందు నా మనస్సాక్షి నాతో కూడా సాక్ష్యం ఇచ్చుచున్నవి. సాధ్యమైన ఎడల దేహ సంబంధమైన నా సహోదరుల కొరకు నేను క్రీస్తు నుండి వేరే శాపగ్రస్తుడనై ఉండకోరుచున్నాను. మై గాడ్, ఏమంటున్నారు మా ఇక్కడ? ఆమేన్. ఆశీర్వాదకరంగా ఉండవలసిన పౌలు ఏమంటున్నాడు? నాకు బహు దుఃఖం ఉన్నదయ్యా, ఆమేన్, నా హృదయములో మానని వేదన కలుగుచున్నది. ఎందుకు? సాధ్యమైన ఎడల దేహ సంబంధమైన నా సహోదరుల కొరకు నేను క్రీస్తు నుండి వేరే శాపగ్రస్తుడనై ఉండ కోరుచున్నాను. అంటే ఇశ్రాయేలీయులు రక్షింపబడలేదు, ఇశ్రాయేలులో యేసయ్య మెస్సియా అని ఒప్పుకొనడం లేదు కనుక ఆయన హృదయములో బాధ వేదన కలుగుచున్నది. అంటే ఆయన ఏమంటున్నాడు? నేను ఆశీర్వాదకరంగా కాదు, మా ప్రజలు రక్షింపబడకపోయిన ఎడల నేను శాపగ్రస్తుడా ఉండినా కూడా అదే మంచిది అంటున్నాడు. ప్రియులారా, ఆయన చేసిన ప్రార్థనను చూడండి. ఆమె రోమపత్రిక 10వ అధ్యాయము మొదటి వాక్యములో, మొదటి 3 వాక్యములో ఆయన ఇశ్రాయేలుకు వచ్చి ఆయన సెలవిచ్చిన కార్యము. సహోదరులారా, ఇశ్రాయేలీయులు రక్షణ పొందవలనని నా హృదయ అభిలాషయు వారి విషయమై నేను దేవునికి చెయ్యు ప్రార్థనయై ఉన్నది. హల్లెలూయా, ఆమేన్. ఇశ్రాయేలు రక్షణ పొందవలనని నా హృదయ అభిలాషయు వారి విషయమై నేను దేవునికి చెయ్యు ప్రార్థనయై ఉన్నది. వారు దేవుని యందు ఆసక్తి గలవారని వారిని గురించి సాక్ష్యం ఇచ్చుచున్నాను. అయినను వారి ఆసక్తి జ్ఞాన అనుసారమైనది కాదు. ఎలయనగా వారు దేవుని నీతి ఎరగక తమ స్వనీతిని స్థాపింపబూనుకొనుచు దేవుని నీతికి లోబడలేదు. ఆమె హల్లెలూయా. కానీ వారి రక్షణ కొరకు ఆయన ఏం చేస్తున్నాడు? ప్రార్థన చేస్తున్నాడు, ప్రభు దగ్గర చెప్తున్నాడు, అయ్యా శాపముగా మారినా కూడా పర్వాలేదు అయ్యా, నా ప్రజలు ఎలాగైనా రక్షింపబడాలి, వాళ్ళు ఎలాగైనా రక్షింపబడాలని ఆయన ప్రార్థన చేస్తున్నారు. ప్రియులారా, ఆమేన్, హల్లెలూయా. ఇప్పుడు 3వ కార్యము ఆయన చెప్పుచున్న కార్యము చూడండి ప్రియులారా, మనము ఎలాగ ఉండాలి. ఆమేన్. వారు లోబడలేదు గనుక యోహాను సువార్తలో ఒక మాట ఉంటుంది, 1వ అధ్యాయములో
యేసు ప్రభు వారి వద్దకే వచ్చాను, కానీ వారు ఆయనని నిరాకరించారు కనుక వారి రక్షణ ఎవరికి వచ్చినదా? మనకు వచ్చినది. అది ఇక్కడ రాయబడి ఉన్నది. రోమపత్రిక 11వ అధ్యాయము 11 నుండి మనం చదువుతాము. వారి తొట్టుపాటు వలన అన్య జనులకు, అంటే నీకు నాకు అన్య జనులకు రక్షణ కలిగెను. వారి తొట్టుపాటు లోకమునకు ఐశ్వర్యమును, వారి శీల దిశ అన్య జనులకు ఐశ్వర్యమును ఆయన ఎడగా వారి పరిపూర్ణత ఎంత ఎక్కువగా ఐశ్వర్యకరమగును. అన్య జనులకు మీతో నేను మాట్లాడుచున్నాను, నేను అన్య జనులకు అపోస్తలుడనై ఉన్నాను కనుక ఏ విధమైన ఆయనను నా రక్త సంబంధుడు రోషము పుట్టించి వారిలో కొందరినైనను రక్షింపవలనని నా పరిచర్యను ఘనపరచుచున్నాను. ఆయన బాధ ఏంటి? నేను అన్య జనములకు, అంటే మనకు ఆయన పౌరుని దేవుడు ఏం చేశారు? ఒక కాపరిగా ఉంచారు. పేతురుని ఇజ్రాయేల్ కొరకు, అన్య జనుల కొరకు పౌలును దేవుడు ఏం చేశాడు? నియమించి ఉన్నారు. ఇప్పుడు ఏమంటున్నాడు? వారి తొట్టుపాటు లోకమునకు ఐశ్వర్యమును, వారి శీల దిశ అన్య జనులకు ఐశ్వర్యమును ఆయన ఎడగా వారి పరిపూర్ణత ఎంత ఎక్కువగా ఐశ్వర్యకరమగును. ఆమేన్, ప్రైజ్ ది లార్డ్. కనుక ఏ విధమైనను అన్య జనులలో ఏ విధమైనను నా రక్త సంపదలకు రోషము పుట్టించి వారిలో కొందరైనను రక్షింపబడాలి. హల్లెలూయా. ప్రియులారా, ఆయన చెప్పుచున్న కార్యం ఏంటి? ఆయన హృదయం ఒక బాధ, ఆయన ఒక వేదన. ఇప్పుడు నేను చెప్పుచున్న కార్యం ఏంటి? మనం అలాంటి భారం కలిగి ఉన్నామా? మనం రక్షింపబడి ఉన్నాము, దేవుని యొక్క కాపుదల మనకు ఉన్నది. కానీ దేవుని యొక్క వాగ్దానం ఏంటి? నీవు విశ్వసించిన ఎడల నీవును నీ ఇంటి వారు రక్షింపబడతారని దేవుడు సెలవిచ్చి ఉన్నారు. మన ఇంటి వారందరం రక్షింపబడి ఉన్నారా? మన మాటలు వాళ్ళు వింటున్నారా? ఆమేన్. విత్తువానిని బట్టి కాదు, నీళ్ళు పోయేవాడును బట్టి కాదు, ఫలింప చేయువాడు మన దేవుడే గనుక మనం ఇంకా ప్రార్థన చేయాలి. మన వారు అందరము తప్పక రక్షింపబడాలి. మన ధనము ఈ లోకములో కాదు, పరలోకములో మన ధనము చేర్చబడాలి. ప్రైజ్ ది లార్డ్. చూడండి, ఇక్కడ ఒక 3 కార్యము ఆయన సెలవిచ్చిన కార్యమును మనం మీకు చెప్పి నేను ముగిస్తాను ప్రియులారా. ప్రైజ్ ది లార్డ్. రోమపత్రిక 11వ అధ్యాయము 17 నుండి మనము చదువుతాము. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అయితే కొమ్మలలో కొన్ని విరిచివేయబడి అడవి ఒలివ కొమ్మవై ఉన్న నీవు వాటి మధ్యన అండుకట్టబడి ఒలివ చెట్టు యొక్క సారబంధమైన వేరులో వాటితో కలిసి పాలు పొందిన ఎడల ఆ కొమ్మల పైన నీవు అతిశయింపక నీవు అతిశయించుతావా? వేరు నిన్ను భరించున్నది కానీ నీవు వేరుని భరించుటలేదు. ఏది మాకు అర్థం కాలేదు, అంతే కదా? ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఏంటి ఇక్కడ దేవుడు సెలవిచ్చిన కార్యం ఏంటి? ఆమేన్. ఒలివ కొమ్మ ఎవరు? ఇశ్రాయేలీలు. ఆ కొమ్మలు కొన్ని విరిచి వేయబడి అడవి ఒలివ కొమ్మవైన మనము అక్కడ ఏం చేయబడుతున్నామో అంటు కట్టబడి మనము ఏం చేస్తున్నాము? ఫలము ఇచ్చుచున్నాము ప్రియులారా. ఆమేన్. 19వ వాక్యం చదువుతాము. మనం ఏమంటున్నామా? నేను అంటు కట్టబడు నిమిత్తము కొమ్మలు విరిచివేయబడినవి అని నీవు చెప్పుచున్నా. ఆమేన్. నా కొరకే, అంటే నేను రక్షింపబడడానికి కొరకే ఆ ఒలివ చెట్టు ఏమైపోయిందా? విరిచివేయబడి ఉన్నదని నువ్వు చెప్పుచున్నావు. కరెక్టే. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మంచిది. వారి అవిశ్వాసమును బట్టి విరిచివేయబడిరి. నీవైతే విశ్వాసమును బట్టి నిలిచి ఉన్నావు. గర్వింపక భయపడుము. ఇక్కడ చెప్పుచున్నాం. మొదటి హెచ్చరిక ఏంటి? మనం ఏం చేయాలా? గర్వింపక
భయపడుతూ ఉండాలి. హల్లెలూయా. మన కొరకు ఒకవేళ ఆ ఒలివ కొమ్మను విరిచివేశారు. నీవైతే అంటే వాళ్ళ అవిశ్వాసమును బట్టి వారు లోబడలేదు కనుక ఆ కొమ్మ ఏం చేశారు? దేవుడు విరిచి వేసి ఉన్నారు. నీవైతే విశ్వాసమును బట్టి నిలిచి ఉన్నావు కనుక గర్వింపక భయపడము. మొదటి హెచ్చరిక. రెండవది చూడండి, దేవుడు స్వాభావికమైన కొమ్ములను విడిచిపెట్టని ఎడల నిన్ను విడిచిపెట్టడు. హల్లెలూయా. కనుక జాగ్రత్తగా ఉండు. ప్రైజ్ ది లార్డ్. ఒలివ చెట్టునే అంటే ఒలివ చెట్టునే తండ్రి ఏం చేయలేదా? విడిచిపెట్టలేదు. కానీ మనం ఎవరు? కాటోలివ మొక్క కనుక మనం ఎలాగ ఉండాలా? జాగ్రత్తగా ఉండాలి. మొదటిగా భయపడుతూ ఉండాలి. రెండవది జాగ్రత్తగా ఉండాలి. దేవుడు స్వాభావికమైన కొమ్మలను విడిచిపెట్టని ఎడల నిన్నును విడిచిపెట్టడు గనక మనము జాగ్రత్తగా ఉంటాం. మనం రక్షింపబడినము, బాప్టిజం పొందుకున్నాము, కరెక్టే. కానీ అది కాదు, చివరి దాకా ఆ రక్షణలో మనము నిలకడగా ఉండాలి. ప్రైజ్ ది లార్డ్. మూడవ కార్యం చూడండి ప్రియులారా. కాబట్టి దేవుని అనుగ్రహమును కాఠిన్యమును ప్రైజ్ ది లార్డ్ అనగా పడిపోయిన వారి మీద కాఠిన్యమును నీవు అనుగ్రహ పాత్రుడవై నిలిచి ఉన్న ఎడల నీ మీద ఉన్న దేవుని యొక్క అనుగ్రహమును చూడుము. ఆమేన్. అట్లు నిలువని ఎడల నీవును నరికి వేయబడుదవు. ప్రైజ్ ది లార్డ్. ఆమేన్. అర్థమైందా? కాబట్టి దేవుని యొక్క అనుగ్రహమును కాఠిన్యమును దేవుని యొక్క ఒకవైపు అనుగ్రహము, ఇంకొక వైపు కాఠిన్యమును అనగా పడిపోయిన వారి మీద కాఠిన్యమును నీవు అనుగ్రహ పాత్రుడవై నిలిచి ఉన్న ఎడల నీ మీద ఉన్న దేవుని యొక్క అనుగ్రహమును చూడుము. హల్లెలూయా. మనము రక్షింపబడి ఉన్నాము, మనము నిలబడి ఉన్నాము అంటే దేవుని యొక్క కృప, కారుణ్యము, ప్రేమ కనుక నీ మీద ఉన్న దేవుని యొక్క అనుగ్రహమును చూడము. అట్లు నిలువని ఎడల నిన్ను కూడా ఏం చేస్తారా? నీవును నరికి వేయబడదము. కనుక ప్రియులారా, మనం పొందుకున్న ఈ ఒక్క రక్షణను మనము కాపాడుకోవాలి. చివరి దాకా పరుగు కడముట్టించి తిని ప్రైజ్ ది లార్డ్. చివరి దాకా మనము జాగ్రత్తగా ఉండాలి, భయపడుతూ ఉండాలి, జాగ్రత్తగా ఉండాలి. నరికి వేస్తారు కనుక మనము ఇంకనో ఎలాగ ఉండాలి? కాషన్, బి కాషన్. ప్రైజ్ ది లార్డ్. మూడవది చివరిగా ఎలాగ ముగిస్తున్నారు చూడండి. వారును ఎవరు? ఇశ్రాయేలీయులు. వారును తమ అవిశ్వాసములో నిలవకపోయిన ఎడల అంటుకట్టబడదరు. దేవుడు వారిని మరల అంటుకట్టుటకు శక్తి గలవాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అని ఒక హృదయ విశ్వాసము. ఇశ్రాయేలీయులు మరల రక్షింపబడతారని, ఆమెను ప్రార్థన ఆలకింపబడుతుందని ఆయన సెలవిచ్చి ఉన్నాడు. ఆమేన్. మంచి వర్తమానం విన్నాము. ప్రైజ్ ది లార్డ్. మనం నేర్చుకున్న పాఠము ఏంటి? మనం ఎలాగ ఉండాలి? పరుగును కడముట్టించాలి, మంచి పోరాటము పోరాడాలి, విశ్వాసమును మనము కాపాడుకోవాలి. నీతి క్రీడము కంటే దానిని అనుగ్రహించుచున్న నీతి గల న్యాయాధిపతి కొరకు మనము ఎదురు చూస్తూ ఉండాలి. ప్రియులారా, జాగ్రత్తగా ఉంటామా? దేవుడే మనకు సహాయం చేయాలి. నీ బలము నా బలము కాదు. ఆత్మ ప్రభు యొక్క సహాయమును కోరుకుంటున్నాము. దేవుడు మనకు తోడు ఉంటారు. తప్పక మనము జయించి మనము కాదు, మన సంఘము ఈ ఒక్క ప్రాంతములో గొప్ప మహిమ సాక్ష్యముగా మనము ఉండాలి. దేవుడు సెలవిచ్చారు, చీకటి ఉన్నది, జనముల పైన కటిక చీకటి ఉన్నది, కానీ మీరు ఎక్కడ ఉన్నారో మీ పైన మహిమ, దేవుని యొక్క మహిమ ఉదయించి ఉన్నది కనుక దేవుని యొక్క వెలుగును మనము చూపించిన వారిగా, యేసయ్య అనే రక్షకుడని ఈ లోకములో ఉన్న వారు ఎరిగినట్టు మనము సాక్షిగా ఉంటాము. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. ప్రియులారా, ఒక్కసారి మీరు విన్నారంటే ఇది మీకు అర్థం కాదు. మరలా ఒకసారి వినండి, రెండవసారి, మూడవసారి వినండి,
నా దేవుడు నా కొరకు ఏమి వర్తమానం ఇస్తున్నారని తెలుసుకొని జాగ్రత్తగా వినిన ఎడల తప్పక మీరు దీవింపబడతారు. మన సంఘము ఉజ్జీవింపబడుతుంది. అది త్వరలో ఉన్న రాకడలో మనము కుటుంబముగా ఎత్తబడతాము. ఆ కృప దేవుడు మనందరికీ దయచేయునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుంటామా? ఆమేన్. హల్లెలూయా. తండ్రి నీకు వందనాలు, స్తోత్రము ప్రభువా. తండ్రి నీ వాక్యము ద్వారా మీరు మాతో మాట్లాడి ఉన్నారు, హెచ్చరిక చేసి ఉన్నారయ్యా ప్రభువా. తండ్రి మేము ఇశ్రాయేలీయులాగా ప్రభువా అవిశ్వాసమును బట్టి లోబడకుండా ఉన్నారు కనుక రాజా వారు పడిపోయారయ్యా తండ్రి. మేము భయపడుతూ జాగ్రత్తగా హెచ్చరికగా ఉండి రాజా ప్రభువా నీ రాకడలో మేము కుటుంబముగా సంఘముగా పాలు పొందుకుంటకు రాజా అందరికీ సహాయం చేయము. వినిన వారుగా ఉండకుండా విన్న వాక్యము చొప్పున జీవించిన వారుగా ఉండటకు సహాయం చేయము రాజా. బలము కాదు తండ్రి, నీ కృప రాజా. తండ్రి మా పిల్లలందరినీ నీ హస్తములో అప్పగించి ప్రార్థించి ఉన్నారు. మా పిల్లలు తోకగా కాదు తలగా ఉండాలి రాజా. అప్పు పుచ్చుకుని వారుగా కాదు అప్పు ఇచ్చిన వారుగా నా దేవుడు వారిని ఉంచి ఉన్నారయ్యా. వందనాలు. దీవించండి, ఆశీర్వదించండి ప్రభువా. తండ్రి మేము ఆశీర్వదింపబడి అనేకులకు మేము ఆశీర్వాదకరంగా ఉండినట్టు ప్రభువా మీరు మమ్మల్ని ప్రభువా నీ ఆశీర్వాదముతో నింపుతున్నారు కనుక వందనాలు వందనాలు వందనాలు. స్తుతియు ఘనత మహిమ మీకే చెల్లించుచున్నాను యేసుక్రీస్తు నామములో నా తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమను, యేసయ్య యొక్క సమాధానమును, పరిశుద్ధాత్మ దేవుని యొక్క ఐక్యతను ఎల్లవేళలో మీకు